हरे कृष्णा, हैप्पी संक्रांति बेरिया केक मम्मा। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाखया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। హరే కృష్ణ భగవద్భక్తులందరికీ స్వాగతం. సో ఇవాళ మనం భగవద్గీత పారాయణం, భగవద్గీతలోని 12వ అధ్యాయం గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. సో జస్ట్ షేర్ మై స్క్రీన్. భగవద్గీత 12వ అధ్యాయం పేరు, చాప్టర్ పేరు డివోషనల్ సర్వీస్. అంటే భక్తి ప్రదంగా చూసుకునే వాళ్ళకి ముందర కూడా మనం చెప్పుకున్నప్పుడు 7వ అధ్యాయము 8, 9, 10, 11, 12 ఇవి చాలా ఇంపార్టెంట్. భగవద్గీతని 18 అధ్యాయాలు ఉన్న భగవద్గీతని మొదటి 6 అధ్యాయాల్లో కర్మయోగము, బుద్ధియోగము, జ్ఞానయోగం చెప్పబడితే మళ్ళీ ఇక్కడ భక్తి యోగం చెప్పబడుతుంది ఈ 7 నుంచి 12 అధ్యాయంలో. తర్వాత మళ్ళీ 15వ అధ్యాయంలో కొంచెం భక్తి యోగం కనిపించిన మిగతాదంతా ఎక్కువ జ్ఞానయోగ సంబంధితమైన విషయాలు చెప్పబడి ఉంటాయి అన్నమాట. అందుకని భక్తి పరంగా చూసుకుంటే ఇది ఒక పీక్ చాప్టరు. కేవలము భక్తి గురించే కృష్ణుడు ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. భక్తిలో ఉండే అనేక విశేషాలు కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యమైన విశేషం ఏంటంటే ఈ చాప్టర్లో మనం ఏం చేస్తే భగవంతుడికి ప్రీతి పాత్రలం అవుతాం. whom does Krishna like most? Who is the dearmost person to Krishna? అది ఆ విషయాన్ని 12వ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. 12వ అధ్యాయంలో ఉండే శ్లోకాలు కూడా అంటే భాషాపరంగా చూసుకుంటే కూడా సింపుల్గా ఉంటాయి. ఇంకోటి 12వ అధ్యాయంలో ఇంకొక విశేషం ఏంటంటే చాలా కృష్ణుడు ఏదో చిన్న బాలుడికి, చిన్న అబ్బాయికి చెప్పినట్లు ఇది భక్తి యోగము, ఇది చాలా ముఖ్యమైనది, ఇది పాటించాలి, నువ్వు ఇది చేయలేకపోతే ఇది చేయి, ఇది చేయలేకపోతే ఇది చేయి, ఇది చేయలేకపోతే ఇది చేయాలి, ఇది చేయలేకపోతే ఇది చేయని చెప్తారనమాట. ఎలాగైతే మాకు అంటే మా రోజుల్లో మేము ఈ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేసినప్పుడు ఇఫ్ దెన్ ఎల్స్ అనే కన్స్ట్రక్ట్ ఉండేది. ఇది కాకుంటే ఇది, ఇది కాకుంటే ఇది, ఇఫ్ దెన్ ఎల్స్. తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని వచ్చాక అవి కొంచెం తగ్గిపోయాయి. కానీ ప్రోగ్రాంలో చాలా మటుకు ఆ కాన్సెప్ట్ ఉండేదన్నమాట, ఆ ఫ్లో చార్ట్ లాంటిది. అలాంటిది కృష్ణుడు ఇక్కడ వేసి ఎవరికైనా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వాడికైనా ఈ భక్తి మార్గాన్ని అవలంబించవచ్చు అని చెప్పే మహత్తరమైన ఇది ఈ యొక్క చాప్టరు. ఈ చాప్టర్కి ప్రీకర్సర్గా అంటే మనం ముందర 11వ అధ్యాయం చదువుకున్నాం. 11వ అధ్యాయం విశ్వరూప దర్శనం. అర్జునుడు కృష్ణుని దేవాది దేవుడి కింద భావించి కృష్ణుని ఆ విభూతులని 10వ అధ్యాయంలో కృష్ణుని యొక్క అనేక విభూతులని గురించి పరిచయం చేసుకున్నాక నువ్వు ఎలా ఉంటావు, నీ విభూతులు గుండా ఆ రూపం ఏంటని చూపెట్టినప్పుడు అర్జునుడికి ఒక దివ్యమైన దృష్టి ఇవ్వటము, సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పటము, కృష్ణుడు ఆ విశ్వరూపం చూపెట్టడము, ఆ విశ్వరూపం చూశాక అర్జునుడు భయభ్రాంతులు అవ్వటము, ఆశ్చర్యపోవడము, దిగ్భ్రాంతి చెందడము, అవన్నీ అయ్యాక
ఆ విశ్వరూపాన్ని బాగా వర్ణించాక సంజయుడి ద్వారా మనకు ఆ వర్ణన తెలిసాక అర్జునుడు కృష్ణుడిని ప్రార్థించి అయ్యో నువ్వు ఇట్లాంటి ఇంత ఇదా నువ్వు నేను ఇన్నాళ్ళు నిన్ను ఒక సఖుడి కింద హే యాదవ హే అది అని పిలిచాను, నన్ను క్షమించు. మళ్ళీ నేను భయభ్రాంతులు చెందాను. నువ్వు మామూలుగా ఉండే నీ చతుర్భుజ ఫామ్ తర్వాత నీ యొక్క ఒరిజినల్ ఫామ్ అంటే త్రిభంగ శ్యామసుందర రూపంలోనే వచ్చేసాయి అని చెప్పడం జరుగుతుంది అనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పాక 15వ అధ్యాయం ఆఖరిలో అన్ని భక్తి జ్ఞాన కర్మ యోగాలకు అన్నిటినీ కలిపి ఒక కాన్ఫ్లుయెన్స్ గా ఒక శ్లోకం చెప్పడం జరుగుతుంది. ఆ శ్లోకాన్ని కూడా మనం లాస్ట్ టైం చదువుకున్నాము. మళ్ళీ ఒక్కసారి ఆ శ్లోకాన్ని కూడా ధ్యానించుకుంటూ మనం 12వ అధ్యాయానికి వెళ్దాం. మత్కర్మ పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర్య సర్వభూతేషు య స మామైతి పాండవ. అంటే ఇక్కడ కర్మయోగం గురించి వస్తుంది. ఓ ప్రియమైన అర్జున, నీ శుద్ధ భక్తియుక్త సేవయందు నెలకొని అందువాడును కామ్య కర్మలు మనోకల్పనలోని కల్మషం నుండి విముక్తుడైన వాడు. అంటే కర్మయోగం చేసేవాడు, ఆ కర్మ ఫలాల్ని త్యజించేవాడు, మళ్ళీ మెంటల్ స్పెక్యులేషన్ లేకుండా పూర్తి జ్ఞాన ద్వారానే భగవంతుని పొందాలనుకున్నాడు. అలా కూడా కాకుండా విముక్తుడవై వాటి నుంచి కూడా వదిలేసి నన్నే తన జీవిత పరమ లక్ష్యంగా భావించి నన్నే ప్లీజ్ మేక్ మీ ది గోల్ ఆఫ్ యువర్ లైఫ్, అది భక్తి యోగం. నా కొరకే కర్మను అనుసరించు, అది ఇంకా భక్తి యోగము. సర్వజీవులు ఎడ మిత్రత్వము కలిగి ఉండేవాడును అన్ని చెప్తూ కూడా అందరి జీవులందరూ కూడా మిత్రత్వం కలిగి ఉండేవాడును. అగు మానవుడు నన్ను తప్పక చేరును అని చెప్తాడు అనమాట. అంటే నువ్వు కౌరవుల్ని ఇక్కడ నువ్వు కౌరవులతో యుద్ధం చేయడానికి వచ్చే వాళ్ళు నీ శత్రువులు, యుద్ధరంగంగా నీ శత్రువులు కానీ అందరూ జీవరాశులు నీ మిత్రులే, ఎందుకంటే అందరూ నా అంశ అని చెప్తూ ఈ యొక్క భక్తి కర్మ జ్ఞాన యోగాలన్నింటినీ సమన్వయం చేసుకొని ఇచ్చిన దాంతో ఎండ్ అవుతుంది. అది అయ్యాక ఈ 12వ అధ్యాయం సంక్షిప్తంగా చూసుకోవాలనుకుంటే 11వ అధ్యాయంలో మనకి విశ్వరూప దర్శనం జరుగుతుంది. అప్పుడు అర్జునుడు అడుగుతాడు కదా, నీ యొక్క యాక్చువల్ ఒరిజినల్ అంటే స్వయం రూపాన్ని చూపెట్టు, త్రిభంగ శ్యామసుందర ఫామ్ని ఆ రూపాన్ని చూపెట్టు అని అడగటం. అర్జునుడికి ఆ కృష్ణుడిని అలా చూడడం అనే దాని మీద అర్జునుడికి ఒక ఆసక్తి ఉంది. అది కృష్ణుడి యొక్క ఒరిజినల్ ఫామ్ అని తెలుసుకున్నవాడు గనక అవన్నీ అయ్యాక అప్పుడు అర్జునుడు ఒక ప్రశ్న అడుగుతాడు అనమాట. అర్జునుడు అడుగుతాడు, ఈ యొక్క నిన్ను పూజించడంలో, నిన్ను అనుభవించడంలో, నీ దగ్గరికి చేరడంలో అలాంటిది ఏదైనా పూజనీయమైనది ఉంటే ఏ మార్గాన్ని అనుసరించాలి? ఎందుకంటే మనకి మామూలుగా కూడా భక్తి మార్గంలో ఉండేవాళ్ళు, భగవంతుని నమ్మిన వాళ్ళలో 2 కోవలకి చెందిన వ్యక్తులు బాగా కనబడతారు. ఒకటి భగవంతుని రూపంగా సాకార రూపుడు అని, భగవంతుడు గుణాలు ఉన్నాయని, ఆ గుణాలు దివ్యమైనవని ఆధ్యాత్మికమైన తెలుసుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అది టెక్నికల్గా చెప్పుకోవాలంటే వైష్ణవ పరంగా ద్వైతులు, భగవంతుడు యొక్క సేవకుడు. కానీ ఇంకొక స్ట్రీమ్ ఆఫ్ థాట్ ఏంటంటే అద్వైతులు, ఇంపర్సనల్ ఫామ్, భగవంతుని ఒక రూపం అంటూ లేదుడు, భగవంతుడు ఒక నిర్గుణుడు అని చెప్పబడే ఆ వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళలో ఎవరు ఏది నాకు ఈజీ అవుతుంది, ఏది నాకు సులభంగా నేను చేసుకోవచ్చు అనే ప్రశ్నకి సమాధానంగా మొదలవుతుంది ఈ యొక్క 12వ అధ్యాయం. దాంట్లో కృష్ణుడు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. కాకపోతే భక్తి పరంగా ఉన్నవాళ్ళు, ఆ భక్తిలో మళ్ళీ ద్వైతులు అంటే ఈ వైష్ణవ పరంగా ఈ యొక్క భగవద్గీతని అనుసంధానం చేసుకొని వివరించే వాళ్ళు ఆబ్వియస్గా కృష్ణుడు చెప్పిన ఆ యొక్క రూప ప్రకారంగానే సాకార రూపంలోనే చేసే వాళ్ళకి నేను చాలా సులభంగా ఉంటాననే శ్లోకాలకి వాళ్ళు ఆబ్వియస్గా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, దాన్ని చాలా వివరిస్తారు. ఎందుకంటే దిస్ ఈజ్ వాట్ దే స్ట్రాంగ్లీ బిలీవ్. అంటే మధ్వాచార్య కానీ, వల్లభాచార్య కానీ, రామానుజాచార్య కానీ వీళ్ళంతా ఆ కోవకి చెందిన వాళ్ళు కనుక వాళ్ళ కామెంటరీ ఎక్కడ చూసినా కూడా మనకి ఆ యొక్క వెరీ క్లియర్గా తెలుస్తుంది అనమాట ఈ ద్వైతం అనేది. అంటే ద్వైతానికి అద్వైతానికి ఉండే క్లారిఫికేషన్ ఈ యొక్క భక్తి యోగం అనే అధ్యాయంలో చాలా క్లియర్గా తెలుస్తుంది.
ఈ యొక్క ప్రెజెంటేషన్లో దాని గురించి బోత్ సైడ్స్ అంటే మన రెండు విధాలు కూడా తెలుసుకునేటట్లు మనకి అర్థమయ్యేటట్లు ఇక్కడ చెప్పడానికి ప్రయత్నించడం జరుగుతుంది అన్నమాట. మనం ప్రతిదానికి ఒక అక్రోనిమ్స్ అనుకుంటున్నాం కదా. 11వ అధ్యాయానికి రూపం అనే అక్రోనిము, ఆబ్వియస్లీ 12వ అధ్యాయం డివోషనల్ సర్వీస్ కాబట్టి భగవంతుడితో సంబంధం ఉంది కాబట్టి భక్తి గాడ్, భక్తి ఆర్ ఇంపర్సనలిజం. No, audio is off. Yeah. Video you can switch on. Yeah. Option ఇందాక నేను చెప్పినప్పుడు ఇఫ్ దెన్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఆడియో ఆన్ చేయకమ్మా, లీవ్ ఆడియో. వీడియో సారీ, టెక్నికల్ సపోర్ట్ కాల్. హరే కృష్ణ. ప్రోగ్రెసివ్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇఫ్ దెన్ ఎల్స్ చూపెట్టడం జరుగుతుంది. తర్వాత నేను చెప్పినట్లు క్వాలిటీస్ దట్ ఎండైర్ వన్ టు కృష్ణ, కృష్ణుడికి నాకు ఎవరు ఇష్టం అనేది కృష్ణుడు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. డివోటీస్ డిస్పోజిషన్, ఈ అంటే ఈ యొక్క అక్రోనిమ్, ఈ యొక్క దీనికి గాడ్. మొదటి ప్రశ్న ఏంటి? ఎవరైతే one is fixed his mind on Krishna, worshipping him with great transcendental faith is considered more perfect than one who worships him the unmanifest, inconceivable, impersonal. అవ్యక్త రూపంలోను మనకి అగోచరమైన రూపంలోను నిరాకార రూపంలో చేసిన వాళ్ళది ఆ వర్షిప్ కన్నా కూడా కృష్ణుడి మీద ధ్యానం పెట్టి కృష్ణుడికి ఒక సాకార రూపం ఉందని తెలుసుకొని కృష్ణుడు ఒక దేవాది దేవుడని మన పరిస్థితి ఎప్పుడు జీవేర నిత్య దాస్, ఒక దాసుడి కింద చూసుకునే ఆ యొక్క వర్షిప్, ఆ యొక్క ప్రేయర్ నిరాకార ప్రేయర్ కంటే కూడా ఈజీ అని కూడా చెప్పడం. అది తప్ప ఒప్ప అని కాదు. కొంతమంది భక్తులు చదువుకున్నప్పుడు డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్నప్పుడు మనకు ఒకటి గట్టిగా నమ్మినప్పుడు ఇంకోటి తప్పు అనిపిస్తుంది. కృష్ణుడు ఎక్కడ అది తప్పు, ఇది తప్పు, ఇది ఒప్పు అనలేదు. ఒకటే చెప్పడం. కృష్ణుడు ఏం చెప్పారంటే ఈ యొక్క ఆకార రూపంలో ఒక సేవకుడి కింద నన్ను దేవాదిని భావించి వాళ్ళు వచ్చి వాళ్ళ ట్రాక్ ఇది ఫాస్ట్ ట్రాక్ అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇది తప్పు అని కృష్ణుడు చెప్పలేదు, ఇది కష్టం అని చెప్పారు. అది మన కష్ట మార్గమే తీసుకొని అలానే వెళ్ళాలనుకుంటే కూడా వెళ్ళవచ్చు. ఆ కష్ట మార్గం తీసుకోకుండా కొంచెం సులభమైన మార్గంలో వెళ్ళి పట్టుకోవచ్చు. అంటే ఒక మనుషుల యొక్క ప్రవృత్తులు బట్టి కూడా ఉంటాయి కదా. కొంతమంది ఏదైనా సాధించాలంటే బాగా కష్టపడి సాధిస్తేనే వాళ్ళకి అది తృప్తిగా ఉంటుంది. కొంతమందికి ఎందుకు ఆ కష్టం ఎందుకు, ఏదైనా సులభమైన మార్గం ఉంటే అది ఆథరైజ్డ్ ఉండి బోనఫైడ్ ఉంటే దాన్ని ఎందుకు పట్టుకొని వెళ్ళకూడదని ఉంటుంది. ఇట్స్ జస్ట్ అన్ యాటిట్యూడ్ థింగ్. అండ్ అది ఒక మన ప్రవృత్తి బట్టి ఉంటుంది అనమాట. వర్షిపర్స్ ఆఫ్ ఇంపర్సనల్ బేస్, నిరాకార వాదులు కూడా వాళ్ళకు కూడా అడ్వాన్స్మెంట్ అంటూ ఉంటుంది. వాళ్ళు కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతారు. కానీ క్లేశో అధికతర దేశం, క్లేశో అధికరతేషాం అవ్యక్త ఆసక్త అధికతరస్తేషాం అవ్యక్త ఆసక్త చేతసాం. అది కొంచెం టఫ్ నాయన ఇది అని చెప్తారనమాట. కృష్ణుడు భక్తులందరినీ తప్పకుండా ఉద్ధరిస్తాడని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఈ యొక్క ఇది 10వ అమ్మ, ఇది క్విక్గా చూస్తున్నాను నువ్వు, నేను శ్లోకాల నెంబర్ చెప్తుంటాను. ఇది చాలా మంచి చార్టు, చాలా బాగా చేశారు ఆ ప్రభు ఎవరైతే దీన్ని చేశారో. ఐ రియలీ దిస్ మై వన్ ఆఫ్ మై ఫేవరెట్ చార్ట్. క్విక్గా నేను చెప్తుంటాను. ఇది అంటే 12వ అధ్యాయం వరకు వచ్చే వరకు భక్తి అనేది కృష్ణుడు ఎలాంటి రూట్స్ లో వచ్చి మనకి చూపెట్టాడు అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ రూట్ని అంటే ఇక్కడ ఈ రూట్ని మనం ఫాలో అయితే భగవద్గీతలో భక్తి అనే కాన్సెప్ట్ మామూలుగా మనం అకాడమిక్గా కూడా చదువుకోవాలనుకున్నా కూడా ఈ భక్తి అనే ఒక కాన్సెప్ట్ ఎలా ఇవాల్వ్ అవుతుంది అని చెప్పుకోవడానికి దిస్ ఎ వెరీ గుడ్ స్లైడ్. ఈ 2వ అధ్యాయంలో కృష్ణుడు చెప్పింది ఏంటంటే ఫస్ట్ భక్తికి మనం కావాల్సింది సెన్స్ గ్రాటిఫికేషన్, స్థిత ప్రజ్ఞ లక్షణాల గురించి అర్జునుడు అడిగినప్పుడు ఇంద్రియ నిగ్రహం ఉండడం చాలా మంచిదని చెప్పడం జరుగుతుంది. తర్వాత 3వ అధ్యాయానికి వచ్చేసరికి నువ్వు కర్మలు చేయాలి, కర్మలు చేయకుండా ఉండలేవు, నీకు ఆ లెథార్జీ అనేది ఉండదు, విగత జ్వరహ అని చెప్తారు కదా. కానీ చేసిన కర్మని నువ్వు ఒక సన్యాసుడు లాగా చేయాలి, డిటాచ్మెంట్, దాని మీద అటాచ్మెంట్ లేకుండా చేసి వెళ్ళాలని చెప్తారు. దాని మీద మోహం పెట్టుకోకుండా వెళ్ళాలని చెప్తారు. తర్వాత ఇక్కడ అది చెప్పాక మరి ఆ కర్మ సిద్ధాంతాన్ని ఇచ్చినవాడు, ఆ జ్ఞానాన్ని ఇచ్చినవాడు, ఏ భగవంతుడైతే వచ్చి పవిత్రులను ఉద్ధరిస్తాడో, ధర్మాన్ని స్థాపిస్తాడో అలాంటి వ్యక్తి, అలాంటి పర్సనాలిటీ యొక్క జన్మని కర్మని తెలుసుకుంటే
తెలుసుకున్న వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటే వాళ్ళకి ఈ జీవితాన్ని వాళ్ళు వదిలేసాక, ఈ భౌతిక జగత్తు నుంచి వాళ్ళు వెళ్ళాక మళ్ళీ తిరిగి రానని మొదటి అష్యూరెన్స్. కాదు మక్కల టైం ఉండదు, ఇది ఉండదని చెప్తారనమాట. తర్వాత 5వ అధ్యాయంలో అదే భక్తిని అలా తెలుసుకున్న వాళ్ళు, భగవంతుడి జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వత త్యక్వా దేహం పునర్జన్మ ఏతిమాం నైతిమాం ఏతి స్వర్జనం, అలాంటి వాళ్ళు మళ్ళీ రారు అని చెప్పడం జరుగుతుంది. తర్వాత అదే థియరీ, అదే కాన్సెప్ట్ని కృష్ణుడు ఏం చెప్తాడంటే, మరి అలా మనం తెలుసుకొని మనే దాన్ని పునఃస్మరణ చేసుకోవాలి అంటే అన్ని యజ్ఞాలకి, అన్ని యజ్ఞ యాగాలకు, క్రతువులకి భోక్త ఎవరు, ఈ ప్రపంచం అంతటికి భోక్త ఎవరు అని తెలుసుకోవాలి అనుకుంటే అది భగవంతుడు అని తెలుసుకున్నవాడు. భగవంతుడే అందరికీ శ్రేయోభిలాషి, అందరినీ మంచిగా చూసేవాడు భగవంతుడే. భగవంతుడి దృష్టిలో మంచి చెడు అని లేదు, కానీ మనం ఎలా రిసీవ్ చేసుకుంటామో మన కాలమాన పరిస్థితి బట్టి, మన యొక్క మనసు బట్టి అది మనకు ఒకప్పుడు ప్రతికూలంగా అనిపించవచ్చు, ఒకప్పుడు అనుకూలంగా అనిపించవచ్చు. అది బికాజ్ మనం ఇంకా భౌతికంగా బద్ధ జీవులం కాబట్టి మనకి ఏదేదో రాలేకపోతే అది మంచిది కాదు, ఇదేదో వస్తే మంచిది అనుకుని మనం డిసైడ్ చేసుకుంటాం. కానీ భగవంతుడి ప్లాన్ ఏది అని మనం ఆలోచించము. మనకు కావాల్సింది భగవంతుడు ఇవ్వాలి, భగవంతుడు అందుకనే ఉన్నాడు అని మనం కోరుకుంటుంటాం. కాబట్టి ఆ యొక్క స్థితి నుంచి మనల్ని బయటికి లాగడానికి, మనకు కావాల్సింది ఇవ్వడానికి భగవంతుడు లేడు. భగవంతుడు ఇచ్చిన దాన్ని మనం తీసుకోవాలి, అదే భక్తి. అప్పుడే మనకి భక్తి అనేది మనలో అంకురార్పణ కలుగుతుంది. అప్పుడే మనం భక్తికి ఒక నాంది పలకవచ్చు, భక్తికి మనకు శ్రీకారం చుట్టవచ్చు అనే మహత్తరమైన శ్లోకం 5వ అధ్యాయంలో 29వ శ్లోకంలో చెప్తారు. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం యజ్ఞాత్వా మాం శాంతి రుచిత. అలాంటి వాడికి శాంతి ఉంటుంది. కానీ ఇది చెప్పడం చాలా ఈజీ, పాటించడం చాలా చాలా కష్టం. ఎందుకంటే మన జీవితం ఎప్పుడు కంపారిజన్స్తోనే అవుతూ ఉంటుంది. ప్రతిదానికి, చిన్న వాటికి కూడా మనం కంపారిజన్, ఆధ్యాత్మిక పరంగా కూడా కావచ్చు, భౌతిక పరంగా కాకుండా. అది ఎందుకు ఆ కంపారిజన్ అనేది ఒకందుకు మంచిది. కంపారిజన్ చేసుకుంటేనే మనకు తెలుస్తుంది, అది మనం ఇంప్రూవ్ అవ్వడానికి ఉంటుంది. కానీ ఆ కంపారిజన్ చేసుకోవడం మంచిదే. కానీ భగవంతుడు మనకు కావాల్సిన ఇవ్వడానికి ఉండేవాడు భగవంతుడు కాదు అని చెప్పే మహత్తరమైన శ్లోకం. అలా చెప్తూ కృష్ణుడు ధ్యాన యోగం గురించి కూడా అర్జునుడికి పరిచయం చేస్తాడు. కేవలం భక్తి కర్మే కాదు, ధ్యాన యోగం ద్వారా కూడా నువ్వు రావచ్చు. కానీ అది కూడా చాలా టఫ్ థింగ్. అది ఈ కలియుగంలో అలా చేసే పరిస్థితి అంత కుదరకపోవచ్చు అని అర్జునుడు చెప్పినప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు అని చెప్తూ 6వ అధ్యాయంలో ఈ ఒక భక్తుడి యొక్క లక్షణాలు చెప్పడం జరుగుతుంది. యోగినాం అపి సర్వేషాం యజ్ఞాత్వా యోగినాం అపి సర్వ, ఏ యోగులైతే ఎప్పుడు నన్ను గుర్తుపెట్టుకొని నా గురించి ధ్యానిస్తారో వాళ్ళే యోగులు అని చెప్పుకుంటూ 7వ అధ్యాయం నుంచి మళ్ళీ ఇక్కడ గౌతమ్ గారిని గుర్తు తెచ్చుకోవాలి. 7వ అధ్యాయంలో ప్రథమ పురుషుడు, సెకండ్ పురుషుడు, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. కిందటిసారి నేను మాట్లాడినప్పుడు విభక్తి అని చెప్పాను, తప్పది. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని మనం చెప్పుకుంటాం కదా. ఈ ఫస్ట్ పర్సన్ యూసేజ్ 7వ అధ్యాయం నుంచి మొదలవుతుంది. 7వ అధ్యాయంలో అర్జునుడికి లిస్నింగ్ గురించి చెప్తూ కృష్ణుడి యొక్క విభూతులు, అంటే కృష్ణుడు తాను ఎవరు అని కృష్ణుడు ఒక దేవాది దేవుడుగా బాగా ఫస్ట్ పర్సన్తో నేను మత్తః పరతరం నాణ్యత్ కించిత్ అస్తి ధనంజయ, నాకంటే ఇంకా ఏదైనా అబ్సల్యూట్ ట్రూత్, సత్యం అనేది లేనే లేదు, నేను అనే ఫస్ట్ పర్సన్తో వచ్చే శ్లోకాలు వస్తూ, దీంట్లో కూడా 7వ శ్లోకం కూడా చాలా ఎన్నో భక్తియుక్తమైన శ్లోకాలతో ఉంటుంది. కేవలము భగవంతుడి సరెండర్ అయితేనే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతాము. ఆ జ్ఞానవంతులు ఎంతో మంది ఉండి వాళ్ళు అలా ప్రపత్తి మార్గంలోనే వెళ్ళారు. 4 విధాలైన భక్తులు ఎలా ఉంటారు? చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినో అర్జున ఆర్థో అర్ధాతి జిజ్ఞాసు జ్ఞానిచ భరతర్షభ. ఆర్థుడు అంటే కష్టాల్లో ఉండేవాడు, ఆర్థికంగా బాగా ప్రోగ్రెస్ కలిగేవాడు, జ్ఞాని, జిజ్ఞాసు, జ్ఞాని, ఈ 4 ఉంటారు. ఈ 4 కూడా మంచివాళ్ళు. ఎందుకంటే వాళ్ళు నా యొక్క స్థితిని, నా యొక్క ఉనికిని తెలుసుకునే వాళ్ళు కనుక నా దగ్గరికి రావాలనుకుంటారు. కానీ అర్థార్థి జ్ఞాని కంటే, జిజ్ఞాసు కంటే జ్ఞానికి కొంచెం నేను ప్రిఫరెన్స్ ఇస్తాను, అది మంచిది. ఎందుకంటే నన్ను తెలుసుకోవాలనుకునే జ్ఞానికి. తర్వాత 8వ అధ్యాయంలో భగవంతుడు తేషాం 7వ అధ్యాయంలో 7వ శ్లోకంలో సతతం కీర్తి ఎంతో మాం ఎతంతశ్చ దృఢవ్రత, అది కాదు
తస్మా సర్వేషు కాలేషు మాం అనుస్మరిద్య చ మయి అర్పిత మనోబుద్ధి మామే వైశ్యసి అసంశయ. నన్ను ఎప్పుడు తలుచుకుంటూ యుద్ధం చేయని చెప్తూ ఏడో చదువుతూ మనం ఏ యొక్క చేతనంలో ఉండి, ఏ యొక్క చేతనాన్ని మనం పాటించుకొని, ఏ చేతనంలో ఉండి మనం మన యొక్క శరీరాన్ని వదులుతామో అదే చేతనంతో మళ్ళీ మనకు ఇంకో శరీరం వస్తుంది. అదే చేతనంలో మనం కేవలం భగవంతుడిని తలుచుకుంటే తప్పకుండా భగవంతుడి దగ్గరికి వెళ్తామని దాంట్లో చాలా డీటెయిల్స్ ఈ యొక్క డెత్ గురించి ఇవ్వడం జరుగుతుంది. డెత్తో పాటు భక్తి గురించి కూడా అర్జునుడు కృష్ణుడికి తెలపడం జరుగుతుంది. తర్వాత ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత 934 చదువుతావా? మన్మనా భవ మద్భక్తో మత్యాజీ మాం నమస్కురు వామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణః. మీనింగ్ చదువుతావా? నీ మనస్సును సదా నా చింతన యందే నిమగ్నం చేయము. నా భక్తుల ముఖము నాకు నమస్కరింపుము, నన్ను పూజింపుము. ఈ విధముగా నా యందు సంపూర్ణ మగ్నుడవై నీవు నన్ను తప్పగా చేరుదువు. తర్వాత అది చెప్పాక ఆ 4 భక్తుడు కమ్ము, నమస్కరించము, పూజించము అలా 4 చెప్పాక అలా చేస్తే నువ్వు తప్పకుండా నా దగ్గరికి వస్తావని చెప్పాక ఈ యొక్క 10వ అధ్యాయంలో మనకి భగవంతుడు చతుశ్లోకి భగవద్గీత ఇవ్వడం. అది కూడా మళ్ళీ ఫస్ట్ పర్సన్లో అహం సర్వస్య ప్రభో మత్తా సర్వం ప్రవర్తిత ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్విత. నేను ఎవరో అన్నిటికీ సర్వేశ్వరుని నేనే, కదిలేవి కదలనివి అవన్నిటికీ నేనని తెలుసుకున్నవాడు నన్ను భక్తితో పూజిస్తాడు, అతడే బుద్ధిమంతుడు అని చెప్తూ తర్వాత మనకి 11వ అధ్యాయంలో విశ్వరూప దర్శనము, దాని తర్వాత ఆ విశ్వరూప దర్శనం ఎండ్లో చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇలా ఈ యొక్క భగవంతుడి యొక్క భక్తి మార్గం అనేది ఇలా నెమ్మదిగా ప్రతి అధ్యాయంలో ఒక చిన్న డోస్ లాగా చెప్తూ 12వ అధ్యాయం వచ్చేసరికి పూర్తి భక్తి యోగం గురించి ఇక్కడ చెప్పబడుతుంది అన్నమాట. అంటే భక్తి యోగం యొక్క ట్రేసెస్ మనకి భగవద్గీతలు మొదటి నుంచి ఇక్కడ వరకు కూడా బాగా కనబడతాయి. ఇందాక నేను చెప్పినప్పుడు అర్జునుడు అడుగుతాడు అనమాట, విచ్ ఈస్ మోర్ పర్ఫెక్ట్, భగవంతుని యొక్క భక్తి మార్గంలో చేయటమా లేక నిరాకార రూపంలో భగవంతుడిని చేయటమా అని చెప్తారు. అప్పుడు కృష్ణుడు అర్జునుడికి 2 విధాలుగా చెప్తారు. పర్సనలిస్ట్ ఎవరైతే ఆకార రూపంలో భగవంతుడిని చేసుకొని, భగవంతుని ఆకార రూపంలో చేసిన వాళ్ళు కూడా భగవంతుని సకార రూపములో చేసిన వాళ్ళు కూడా భగవంతుడు నిర్గుణుడు అని చెప్తారు. అంటే అక్కడ నిర్గుణుడు అని వాళ్ళు ఏం చెప్తారంటే భగవంతుడికి ఉండే గుణాలు ఉన్నాయి కానీ అవి దివ్యమైన గుణాలు, ఆధ్యాత్మిక గుణాలు, మన భౌతికమైన గుణాలు లాంటివి కావు. భౌతిక గుణాలకి అతీతుడైన వాడు నిర్గుణుడు అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇంపర్సనలిస్టులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు భగవంతుని గుణాలు కూడా ఒక మెటీరియల్తోనే, ఒక భౌతిక దృష్టికోణంతోనే వాళ్ళు చూడడం జరుగుతుంది. కేవలము భగవంతుడి నుంచి వచ్చిన ఒక ఎఫల్జెన్స్ అంటారు కదా, ఎఫల్జెన్స్ అంటే తెలుగులో ఏమంటారు, కాంతి, ఆ కాంతిని వాళ్ళు దర్శిస్తారు. ఆ కాంతిలోనే వాళ్ళు అనుభూతి చెందుతారు, ఆ కాంతిలోనే వెళ్ళిపోవాలని కూడా చూస్తారు. అలాంటి వాళ్ళు ఇంపర్సనలిస్ట్ అని చెప్తారు. మనకి ఇందాక చెప్పినప్పుడు 2వ అధ్యాయము, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయంలో కూడా భగవంతుడు భక్తి గురించి చెప్పడం జరుగుతుంది. అర్జునుడికి ఆ ప్రాసెస్ చెప్పినప్పుడు కృష్ణుడు కొంచెం గట్టిగానే చెప్తాడు. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్లు ఆ నిరాకారవాది దాంట్లో చేస్తే అది కష్టము, అది చేయటము దానివల్ల చాలా కష్టాలు ఉంటాయి, చాలా డిఫికల్ట్. అలా చేసి అలా వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ భగవంతుడి సేవ చేస్తేనే భక్తి అమావ అభిజానతి, కేవలం భక్తి ఉంటేనే కానీ భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళలేరు కనుక మళ్ళీ వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఆత్మానుభూతి పొంది ఆత్మానందాన్ని పొందాక కూడా ఆ నిరాకారవాదంలో భగవంతుడి ఆ యొక్క ఎఫల్జెన్స్ లో మెర్జ్ అయ్యాక మళ్ళీ అలాంటి గ్రేట్ సైన్స్ జ్ఞానులు మళ్ళీ భూప్రపంచంకి వచ్చి మళ్ళీ భక్తి చేసి మళ్ళీ వెళ్ళారు అని వాటి వర్ణన కూడా ఉంటుంది. ఎవరు ముఖ్యమైనది చెప్పుకున్నాం కదా, అందుకని దాని గురించి చెబుతూ those who worship unmanifested will also reach Krishna eventually and surrender. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఒకప్పుడు మనం తలుచుకున్నప్పుడు కొంచెం ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ లాగా అవుతుంటాయి, ఇంపర్సనల్స్ కి పర్సనల్స్ కి బాగా డీప్ గా వెళ్ళిపోతే ఒకప్పుడు we tend to lose the 300-degree వ్యూ కదా. అందుకనే నిరాకారవాదులు కంప్లీట్ గా తప్పని చెప్తారు. కానీ వైష్ణవ భక్తులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు కొంచెం గట్టిగానే చెప్పారు. పర్టికులర్లీ మధ్వాచార్యులు ఈ విషయంకి వస్తే ఆయన చాలా గట్టిగా చెప్పారు. భక్తి మార్గంలో మనం ఈ యొక్క నిరాకారవాదంలోకి వెళ్తే ఇంకా భక్తి మార్గం పూర్తిగా నశించిపోతుంది అని ఆయన చెప్పారు. అందుకని ఆయన శుద్ధ ద్వైత. అందుకని మధ్వాచార్య ఫొటోస్ కూడా మీరు చూసినప్పుడు ఇట్లా ఉంటాయి, ఒక చేతిలో పుస్తకం, 2 ఉంటాయి,
ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు నాయన, ఇది ద్వైతుడు, భగవంతుడు భగవంతుడే, మీరు ఎప్పుడు భగవంతుడికి సేవకులే. భగవంతుడు నిరాకారి కాదు, భగవంతుడు ఒక సాకారం ఉంది. ఆ భగవంతుని ఆ సాకారంతోనే రూపంతోనే మనం కొలిస్తే అర్చామూర్తి ఈ యుగంలో ఇప్పుడున్న మనకు దీంట్లో ఒక అర్చామూర్తి విగ్రహంగా భగవంతుడు అనుగ్రహించాడు కనుక భగవంతుని తద్వారానే భగవంతుడి దగ్గరికి వెళ్ళచ్చు. అప్పుడే భక్తి అనేది కలుగుతుంది. భక్తి అంటే సేవ, భక్తి అంటే జస్ట్ కూర్చొని పూజ చేయడం కాదు, భక్తియుక్త సేవ. సేవతో వచ్చేదే సేవ తత్పరతతో వచ్చేదే భక్తి కనుక జాగ్రత్తగా ఉండడం చాలా చాలా గట్టిగా చెప్పారు. కానీ ఇక్కడ కృష్ణుడు ఇన్ ఎ వే ఈ టేక్స్ సాఫ్ట్వేర్ స్టాండ్. వీళ్ళు కూడా వెళ్తారు కానీ కొంచెం వాళ్ళకి లేట్ అవుతుంది, టఫ్ అవుతుంది. ఎందుకు చెప్పారు ఈ రెండు ఆప్షన్స్ ఎందుకు ఇచ్చారంటే మనకి బట్టి మనం చూస్ చేసుకోవచ్చు. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇంపర్సన్ అండి అవ్యక్తుడు. భగవంతుడు ఒక వ్యక్తిత్వం లేదు, అవ్యక్తుడు అని చెప్తారు. మన యొక్క ఇంద్రియదాలకి అతీతుడు. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు అంటే నేను కూడా భగవంతుడు అని చెప్పే కాన్సెప్ట్ ఇన్కన్సీబుల్. భగవంతుడిని మనం అర్థం చేసుకోలేము, ఎప్పుడు చేంజ్ చేయలేని వాడు కనుక మనం అతని గురించి మన వెరైటీ ఏంటూ ఉండదు. తర్వాత ఫిక్స్డ్, ఒకే స్థితిలో ఉంటాడు, కదలలేడు అని భగవంతుడికి ఒక రూల్స్ లాగా చెప్పి పాటించేది ఈ యొక్క ఇంపర్సనల్ థియరీ. కానీ వాళ్ళు ఎలా చేస్తారంటే అందుకనే వాళ్ళు ధ్యానంతోనూ, ధ్యాన యోగంలోనూ, మెడిటేషన్తోనూ, అనేక ఆస్టెరిటీస్ తపస్సుతోనూ అలాంటి భగవంతుని అలా చూడాలనుకుని వాళ్ళు అనుకుంటారు. అది కొంచెం కష్టమైన మార్గం అని చెప్తారు. క్లేశో అధికతరస్తేషాం అవ్యక్త ఆసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేవాభిర్ అవాప్యతే. దీనికి చెప్తామా 2:5 క్విక్ చదువు కాదు మీనింగ్. పరమపురుషుని అవ్యక్త నిరాకార తత్వం నందు ఆసక్తమైన చిత్తము కల వారికి పురోగతి అనున్నది మిగుల క్లేశకరము. ఆ విధానమున ప్రగతి సాధించుట దేహధారులకు ఎల్లప్పుడూ కష్టతరమే. హరే కృష్ణ. ఇది భక్తి ద్వైత మార్గంలో ఉండే వాళ్ళ దిస్ ఇస్ వాట్ దే ఎంఫసిస్ క్వైట్ ఎ లాట్ ఆన్ దిస్. తర్వాత ఇందాక చెప్పినప్పుడు భక్తి యోగులు దాంట్లో మళ్ళీ భగవంతుని మళ్ళీ నిరాకారవాదుల యొక్క పాత్ చాలా డిఫికల్ట్ అని చెప్తూ భక్తి యోగం చేసే వాళ్ళ పరిస్థితి ఏముంటుందని చెప్పడం జరుగుతుంది. తర్వాత దీని గురించి కూడా ఇంకా ఎక్కువ వర్ణన కూడా మనకి దొరుకుతుంది అనమాట. ఒకటి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకుండే ఈ యొక్క భగవంతుడు అవ్యక్త రూపమే భగవంతుడు అనుకోవడం, ఆ యొక్క ప్రాసెస్ డిఫికల్ట్ అని తెలుసుకోవడం. భగవంతుని యొక్క రియలైజేషన్లో అది ఒక పార్షియల్ రియలైజేషన్ అని పెద్దలు చెప్తారు. దీనికి శ్రీమద్ భాగవతంలో కూడా భగవంతుడు పరమాత్మ ఈ నిరాకారం గురించి కూడా ఒక మంచి శ్లోకం చెప్పబడుతుంది అనమాట. డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ రియలైజేషన్ అని చెప్తారు. అంటే ఎలాగైతే ఇప్పుడు మనం ఇంట్లో ఒక లైట్ చూసామనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ ఒక లైట్ ఉంది, ఇప్పుడు నేను ఈ స్విచ్ ఆపేసాను అనుకోండి, లైట్ పోయింది కదా. ఎవరైనా అడగచ్చు ఈ లైట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళు ఈ స్విచ్ నుంచి వచ్చిందని చెప్పొచ్చు, అది కరెక్టే. ఇంకొకళ్ళు అనొచ్చు, బిరజ అంటాడు కాదు జగ్గొక్క మీరు చెప్పింది కరెక్ట్ కాకపోవచ్చు, మీరు అంటున్న స్విచ్ కాదు, ఇక్కడ మీ ఇంటికి లైట్ పవర్ అనేది డిస్ట్రిబ్యూషన్ నుంచి వస్తుంది, అక్కడి నుంచి వస్తుంది, దట్ ఈస్ యాక్చువల్లీ సోర్స్. కానీ ఇంకొకళ్ళు పద్మాసిని అంటుంది, కాదు బిరజ నువ్వు అది కూడా కాదు, ఇది మనకు జనరేషన్ స్టేషన్ ఉంటుంది, ఆ జనరేషన్ స్టేషన్ నుంచి వస్తుంది, నీది కరెక్టే కానీ పూర్తి కరెక్ట్ కాదు. మైథిలి నచ్చట్టు మైథిలి అంటే కాదు జగ్గు ఇది పవర్ హౌసే కాదు, పవర్ హౌస్లో ఒక ఇంధనం అనేది వాడతారు, ఆ ఇంధనం దగ్గర నుంచి వస్తుంది, వాళ్ళు డీసీలో వాటర్ ఏదో చేసి పవర్ స్టేషన్లో చేస్తారు, టర్బైన్లో పెట్టి అది చేస్తారు కాబట్టి అది సోర్స్ అంటారు. కానీ ఇంకెక్కడ తిరుమల అడితే తిరుమల అందరికంటే పెద్దవాడు కదా, తిరుమల అడితే కాదురా నాయన మీరు అందరూ చిన్న వాళ్ళు, మీరు చిన్నగానే చెప్పారు, కానీ ఆ ఇంధనం ఇచ్చేవాడు ఆ సోర్సు భగవంతుడు, యాక్చువల్ సోర్స్ మీరు ఏదైనా చెప్పుకోవాలంటే ఆ భగవంతుడు, ఏదైనా భగవంతుడి దగ్గర నుంచి వస్తుంది. మీరు చిన్న లైట్ని స్విచ్ నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం కరెక్టే, డిస్ట్రిబ్యూషన్ నుంచి వచ్చిన వాళ్ళు కరెక్టే, పవర్ హౌస్ నుంచి వచ్చిన వాళ్ళు కరెక్టే, ఇంధనం ద్వారానే వచ్చిన వాళ్ళు కరెక్టే. కానీ యాక్చువల్ సోర్స్ ఏంటంటే ఒక భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఆయన ఇవన్నీ ఇస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఇలా ఉంటాడు అని చెప్పేది ఈ భక్తి మార్గం అన్నమాట. అందరూ కరెక్టే కానీ అది కరెక్ట్, పెద్ద కరెక్ట్, అది అన్నిట్లో కరెక్ట్లో పెద్ద కరెక్ట్ అది, కాబట్టి అది భక్తి అనేది ఇక్కడ 12 అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. అందుకని ఈ యొక్క దీంట్లో సకారవాదంలో కూడా ఈ భగవంతుని ఆకార రూపంలో చేసేవాళ్ళు కూడా భగవంతుని ఒక ఐడల్ వర్షిప్ అనే ఒక మాటతో అంటుంటారు.
దాన్ని ఐడల్ వర్షిప్ అనేది నాట్ ఏ కరెక్ట్ వర్డ్. ఎందుకంటే మనం ఆ భగవంతుడు ఒక అర్చా రూపంలో మన అనుగ్రహించడానికి వస్తాడు. ఎందుకంటే భగవంతుడిని సేవించడానికి ఎన్నో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. కొంతమంది భగవంతుడి దగ్గర ఎప్పుడూ ఉంటారు, లక్ష్మీదేవి లాంటి వాళ్ళు. కొంతమంది భగవంతుడు అవతారం ఇచ్చినప్పుడు భగవంతుడితో పాటు ఉండగలిగే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన రామాయణంలో చూసుకుంటే వానరులు, కృష్ణ అవతారంలో చూసుకుంటే గోపికలు, వాళ్ళు భగవంతుడితో సేవ చేసేది. కొందరు భగవంతుడికి తల్లిదండ్రులుగా వస్తారు. అలా కొందరు భగవంతుడికి ఒక ఎనిమీస్గా, రాక్షసులుగా వచ్చి భగవంతుడి యొక్క లీలల్లో పార్టిసిపేట్ చేస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కొందరిని భగవంతుడిని అందరిలో భగవంతుడిని చూసుకునే వాళ్ళు జ్ఞానులు ఉంటారు. కానీ మనలాంటి వాళ్ళకి ఇవన్నిటిని భగవంతుని అనుభవించే మార్గాలైనా కూడా భగవంతుడు మన కొరకు మనకి సులభంగా ఉండేటట్లు భగవంతుడే స్వయంగా ఒక అర్చామూర్తి విగ్రహం రూపంలో వస్తారు. అందుకని దాన్ని అర్చా విగ్రహము అన్నారు. విగ్రహము అంటే, గ్రహణం అంటే అట్రాక్షన్ కదా. అంటే మన యొక్క భక్తి భావనని గ్రహించి మళ్ళీ ఆ గ్రహించిన దాన్ని అది గ్రహించి అర్థం చేసుకొని మళ్ళీ మనకి తిరిగి ఇచ్చేదే విగ్రహం. అందుకని దాని విగ్రహ ఆరాధనకి అంత ప్రాసెస్, ప్రొసీజరు, ప్రోటోకాల్స్, లిటరేచరు, ఆగమ శాస్త్రం అని, ఆ శాస్త్రం అని చెప్పారు. ఎందుకంటే అది ఇట్స్ నాట్ అన్ ఐడల్ వర్షిప్, ఇట్స్ డీటీ వర్షిప్. డీటీ అంటే ఇట్స్ లివింగ్ థింగ్. లివింగ్ అంటే దానికి మామూలుగా మనలాగా ఉండే లైఫ్ ఉండకపోవచ్చు, కానీ అది ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి దాని ఒక ఆకార రూపంలో, ఇది భగవంతుడు స్వయంగా ఇక్కడ వచ్చి ఇక్కడ నా దగ్గర నేను భగవంతుడితో ఒక సంబంధం ఏర్పాటు చేసుకోగలుగుతాను. ఆ సంబంధం ఏర్పాటు చేసుకోవడానికి నాకు వీలైన కొద్దీ, నాకు పెద్దలు చెప్పిన కొద్దీ, గురువు వచ్చిన వాచ గురించి నేను కొంచెం ఏది చేసుకోగలిగితే అది చేసుకుంటూ నేను చేస్తుంటే భగవంతుడితో నాకు సంబంధం ఏర్పడుతుంది. ఇది నార్మల్గా ఒక ఇంట్లో ఉండే ఒక బొమ్మ కాదు. దీనికి నేను శుశ్రూష చేస్తున్నాను, దీన్ని ప్రార్థిస్తున్నానంటే నాకు ఒక భగవంతుడితో ఒక రిలేషన్ కల్పించడానికి ఇది ఒక మీడియం అవుతుంది అని చేసేది డీటీ వర్షిప్. ఐడల్ అనే పదం యాక్చువల్లీ ఇది మనకి మ్యాక్స్ ముల్లర్ వాళ్ళు, ఈ విదేశీయులు మన భారతదేశానికి వచ్చి వాళ్ళు వేదాలను చదువుకొని వేదాలని ఆంగ్ల భాషలో పరిచయం చేయాలని ఒకటైతే, దాన్ని కొంచెం కూడా మిస్ఇంటర్ప్రిట్ చేసి ప్రజల్లో పెడితే ఇండియాలో ఉండే రిలీజియాసిటీని తగ్గి కొంచెం ఇండియా వీక్ అవుతున్నది, అదొక కాన్సెప్ట్ కూడా ఉంది. చేయడానికి వాళ్ళు కొంతమంది స్పెషలిస్టులని తెప్పించుకున్నారని, వాళ్ళు ఇట్లాంటి మన స్క్రిప్చర్స్లో ఈ క్యాస్ట్ సిస్టమ్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ డీటీ వర్షిప్ని ఐడల్ వర్షిప్ కింద చేయడం బట్టి మనకి ఇంగ్లీష్ని మనం స్వీకరించే కనుక ఐడల్ వర్షిప్ అంటాము. కానీ భగవద్గీత 12వ అధ్యాయం తెలుసుకున్నాక ఎవరైనా ఐడల్ వర్షిప్ అంటే మనలో మనం ఏమనుకోవాలంటే దిస్ ఇస్ నాట్ అన్ ఐడల్ వర్షిప్, దిస్ ఇస్ యాక్చువల్లీ డీటీ వర్షిప్. భగవంతుడిని ఒక విగ్రహ రూపంలో అర్చామూర్తిగా మన్ని అనుగ్రహించడానికి వచ్చిన భగవంతుడికి మనం చేసే ప్రార్థన, అది డీటీ వర్షిప్ అవుతుంది. అది మనం చేసే ప్రార్థన, పూజ అని వాట్ ఎవర్ ఇట్ ఈస్, డీటీ వర్షిప్ అవుతుందని ఇక్కడ కృష్ణుడు చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు మనం కంపేర్గా చేసుకోవాలంటే, నిరాకారవాదులు భగవంతుడికి రూపం లేదనుకుంటారు, కానీ సాకారవాదులు భగవంతుడికి ఒక రూపం ఉంది, ఒక అర్చా విగ్రహంలో చేసుకుంటారు. అవ్యక్తుడు అని వాళ్ళు అనుకుంటారు. కానీ భగవంతుని ఒక శబ్ద రూపంలో ద్వారాను, కానీ ఒక వేద వాంగ్మయాల్లో ఉండే ఆ శబ్దం ఓంకారం ద్వారాను, శబ్ద రూపంలోను మన యొక్క ఇంద్రియాలని వాడుకుంటూ భగవంతుని సేవలో చేస్తే భగవంతుడు దొరుకుతారని వాళ్ళు అనుకుంటారు. వీళ్ళు కేవలం ఉపనిషత్తులను చదువుకుంటూ నిర్వికారుడైన భగవంతుని వేదాల్లోనూ చెప్పినట్లు అలా చదువుకుంటే భగవంతుడు ప్రాప్తి కలుగుతుందని అనుకుంటారు. కానీ భగవంతుడి భక్తి ద్వారా, నామ జపం ద్వారా కానీ, గురువుని ఆశ్రయించి గురువు దగ్గర నుంచి ఆ ఇన్స్ట్రక్షన్ తీసుకొని ఈ రామాయణ మహాభారతాలు పారాయణం కానీ, భగవద్గీత పారాయణం కానీ అలా చేసుకుంటూ భగవంతుని తెలుసుకునే వాళ్ళు ఇలా ఉంటారు. వీళ్ళు ఈ నిరాకారవాదులు భగవంతుని పొందాలంటే, ఆ భగవంతుని యొక్క ఎఫల్జెన్స్లోకి వెళ్ళాలనుకుంటే చాలా టైం తీసుకుంటుంది, వెరీ లాంగ్ పాత్. ఇది భగవంతుడికి సేవాభావం అనేది. ఎందుకంటే మనం స్వభావ సిద్ధంగా మన యొక్క ఆత్మస్వరూప లక్షణమే భగవంతుడి యొక్క ఒక దాసుల కింద ఉన్నాం. జీవేర నిత్య దాసోహై. ఆ దాసులం గనక మనకు చాలా స్వభావ సిద్ధంగా మనం ఎప్పుడు ఎవరిలో ఒకరిని సర్వ్ చేస్తూనే ఉంటాం. భగవంతుడి మీద భక్తి చేయకుండా మన ఆఫీసులోకి వెళ్తే ఆఫీస్లో ఎవరిలో ఒకరిని సర్వ్ చేయాలి. కస్టమర్కైనా చేయాలి, క్లయింట్కైనా చేయాలి, బాసులకైనా చేయాలి. ఎక్కడో ఒక్కడ మనం ఒక తండ్రిగా ఉంటే కొడుకులకి, పిల్లలకి సేవ చేయాలి, భర్తగా ఉంటే భార్యకి సేవ చేయాలి, సంఘంకి సేవ చేయాలి. ప్రతి ఒక్క చోట మనం ఏదో ఒక సేవ చేస్తూనే ఉంటాం. ఆ సేవ అనేది ఆగిపోతే మనం అవర్ ఎగ్జిస్టెన్స్ ఇస్ నాట్ దేర్. ఎక్కడొక్కడ ఏదో సేవ చేస్తున్నాం, అది మనకు నచ్చినా నచ్చకున్నా, మనకి తెలిసినా తెలియకున్నా. అందుకని సేవ అనేది చాలా న్యాచురల్. అంటే ఎవరైతే భగవంతుడు అనేవాడికి సేవ అనేది ఇంకా ఆటోమేటిక్గా చాలా న్యాచురల్. సో ఇది కష్టము. ఈ భగవంతుని భక్తి సేవలో ఉంటే, ఇందాక నేను అన్నట్టు భగవంతుడు నా ఆర్డర్ సప్లయర్ కాదు,
నేను ఏ పరిస్థితుల్లో అంటే భగవంతుడు ఇచ్చింది నేను తీసుకునే పరిస్థితిలో ఉండి ఆ తీసుకున్నది కొంచెం గట్టిగా అంటే ఒక డిగ్నిటీతో నేను తీసుకోగలిగితే నాలో ఉండే కష్టాలు తగ్గుతాయి అని ఆ స్థితికి రాగలగడం ఈ యొక్క భక్తియుక్త సేవ మనకి తోడ్పడుతుందని పెద్దలు చెప్తారు. కానీ చెప్పడం చాలా ఈజీ. కష్టాలు ఉన్నప్పుడు అది దీన్ని ఈ యొక్క మన బిలీఫ్ని ప్రశ్నించే పరిస్థితులు కూడా మన జీవితంలో ఎన్నో వస్తుంటాయి. కానీ ఇలా చేసి చూపెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని మార్గదర్శకంగా మనం తీసుకోవచ్చు. ఈ ఇంపర్సనలిస్ట్ ఏంటంటే కేవలం వాళ్ళ స్వయం కృషితోనే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో నిర్భరపడతారు. ఇది భగవంతుడి సాకార రూపంలో చేసుకున్న వాళ్ళు భగవంతుడి యొక్క భక్తులు వివిధ రసాలతో కూడిన ఉన్న భక్తి సేవ కనుక వాళ్ళు చాలా మందితో ఆధారపడి వాళ్ళ యొక్క సహాయం తీసుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఇది బేసిక్గా ఉండే డిఫరెన్స్. ఒకటి కరెక్ట్ అని కాదు, ఒకటి తప్పని కాదు. కానీ వైష్ణవ పరంగా చూసుకుంటే ద్వైతము, విశిష్టాద్వైతము, శుద్ధ ద్వైతము ఇవన్నీ ఆ యొక్క ఫిలాసఫీ పర్సనల్ వర్షిప్కి చాలా చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఇంపర్సనల్ వర్షిప్కి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. కొంతమంది ఆచార్యులు పట్లలి రామానుజాచార్యులు, మధ్వాచార్యులు అండ్ చైతన్య మహాప్రభు, మధ్వాచారి బ్రహ్మ మధ్వగౌడ పరంపర నుంచి వచ్చిన చైతన్య ముగ్గురు, విష్ణు స్వామి, నింబారకాచారి, వీళ్ళు 5 వెరీ స్ట్రాంగ్గా చేశారు. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రాబ్లీ ది ఆర్గ్యుమెంట్స్ వర్ వెరీ సివియర్ అండ్ వెరీ ఇంటెన్స్. ఈ రోజుల్లో వచ్చేసరికి కొంచెం బ్రాడ్ మైండెడ్గా అయ్యి అందరూ వేరే డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూస్తారు. అంత ఆర్గ్యుమెంట్స్ చూసుకోము. అప్పుడప్పుడు కొంచెం జలకలు వింటుంటాం. అంటే మీరు కేర్ఫుల్గా వింటే చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, గరికపాటి నరసింహారావు గారు కానీ వాళ్ళు చెప్పే ప్రసంగాలు, జిఎం గారు చేసే ప్రసంగాల్లో మీకు కొంచెం కనబడుతుంది. అప్పుడప్పుడు యూ కెన్ సీ సమ్ స్పార్క్స్ కమింగ్ హియర్ అండ్ దేర్. వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన వాళ్ళు. బట్ దట్ ఈస్ బికాస్ దే బిలీవ్ ఇన్ వాట్ దే బిలీవ్. అందరినీ మనం రెస్పెక్ట్ చేస్తాము. దేర్ ఇస్ నథింగ్ రాంగ్, బట్ things differ, right? So that's a greatness of our variety of our సనాతన ధర్మ. ఇది చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఇందాక చెప్పినట్లు దీన్ని ఇంకా దిస్ ఇస్ ఫర్దర్ మోర్ డిసైడ్. తర్వాత ఇక్కడి నుంచి కృష్ణుడు భక్తియుక్త మార్గంలో ఏం చేయాలి అనేది చెప్పడం జరుగుతుంది. ఈ 6-7 శ్లోకాల్లో మొదటి నుంచి అంటే హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి వస్తారు. కొంతమంది లోయెస్ట్ నుంచి హైయెస్ట్ కూడా చెప్తారు. కానీ శ్లోకాల పరంగా చూసుకుంటే ఏది చేస్తే మనం భగవంతుడి దగ్గరికి వెళ్తాము అని చెప్తూ ఈ ఒక్కొక్క శ్లోకాలు చెప్తుంటారు. 6-7 చదువుతావా? ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధత్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. Birja, can you read the English meaning? Hare Krishna. But those who worship me, giving up all their activities unto me and being devoted to me without deviation, engaged in devotional service and always meditating upon me, having fixed their minds upon me, O son of Pratap, for them I am the swift deliverer from the ocean of birth and death. సో ఇది 6వ అధ్యాయంలో ఇన్ని ప్రిన్సిపల్స్ చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ మీ అనే పదాలు వస్తాయి. ఒక తెలుగులో చదువుతాం మై మీనింగ్ 6 and 7. రాణిక మీ దగ్గర పుస్తకం ఉందా? నేను చదవండి. కానీ మత్పరాయణులైన ఏ భక్తులు కర్మలన్నింటినీ నాయందే అర్పించి నా సగుణ పరమేశ్వర రూపమునే అనన్య భక్తి యోగముతో సంతతము చింతన చేయుచు భజించుచుందురో ఓ అర్జున, నాయందే లగ్న మనస్కులైన అట్టి పరమ భక్తులను నేను శీఘ్రముగానే మృత్యు రూప సంసార సాగరము నుండి ఉద్ధరించదను. హరి కృష్ణ, వెరీ గుడ్. సో ఇది అయ్యాక మనకు ఈ ప్రోగ్రెసివ్ దాంట్లో గాడ్ యొక్క ఆప్షన్స్ ఇస్తారనమాట. ఇది 8 to 12 ఇంట్రెస్టింగ్ థింగ్. ఈ యొక్క దీని గురించి హైయెస్ట్ లెవెల్ నుంచి లోయెస్ట్ గురించి చెప్తారు. 12వ అధ్యాయంలో 8వ శ్లోకం చదువుతామా? మయ్యేవ మన ఆదస్త్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ
అత ఊర్ధ్వం న సంశయః. Padmasini, you read the meaning in English? Hare Krishna. Just fix your mind upon me, the Supreme Personality of Godhead, and engage all your intelligence in me. Thus you will live in me always without a doubt. ఇది ఫస్ట్ హైయెస్ట్ ప్రిన్సిపల్. పూర్తిగా మనసుని లగ్నం చేయడం, మన యొక్క బుద్ధిని కూడా లగ్నం చేయడం చేస్తే అప్పుడు తప్పకుండా నువ్వు నా దగ్గరికి వస్తావు, దానికి ఏం సందేహం లేదు అని చెప్పేది. తర్వాత అది నువ్వు చేయలేకపోతే, దీని గురించి ఇక్కడ వివరణ జరిగింది. అది నువ్వు చేయలేకపోతే ఏమైతుంది చదువుతా 9. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. Maithili, want to read the English? Hare Krishna. My dear Arjuna, O winner of wealth, if you cannot fix your mind upon me without deviation, then follow the regulative principles of Bhakti Yoga. In this way, develop a desire to attain me. Hare Krishna. రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ భక్తి యోగా అంటే మనం మామూలుగా ఆచార్యులు చెప్పే నిషేధాల గురించి మనం భక్తి యుక్తి ప్రాసెస్లో కూడా చెప్పుకున్నాం కదా. ద్విధ భక్తిలో ఉండేవి శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం, ఇవి కూడా చెప్పారు. అంటే ఫస్ట్ది మనసుని పెట్టు, పూర్తిగా బుద్ధిని నా మీదే పెట్టు. అది చేయలేకపోతే భక్తియుక్త ప్రాసెస్ లేదు. దాంట్లో డిటి వర్షిప్ కూడా, అర్చా విగ్రహ ఆరాధన, విగ్రహారాధన, భక్తుల సేవ, ఇవన్నీ వస్తాయి అని చైతన్య మహాప్రభు భక్తి రసామృత సింధు అనే బుక్ ఉందన్నమాట. అది నెట్స్ అండ్ బైట్స్ ఆఫ్ భక్తి గురించి చెప్పబడింది. చైతన్య మహాప్రభు రూప గోస్వామి అనే మహత్తరమైన భక్తుడికి చెప్పిన సందేశం నుంచి వెలువడిన బుక్. దాంట్లో 44 అంశాలు చెప్తారు భక్తియుక్తి మార్గంలో, భక్తి యోగంలో ముందరికి వెళ్ళాలంటే. దాంట్లో చైతన్య మహాప్రభు అన్ని తీసి 5 చెప్పారు. ఒకటి నామ సంకీర్తనము. ఈ యుగంలో ఉండేవాళ్ళకి నామ సంకీర్తన, భగవంతుడి నామం ద్వారా వెళ్ళడము, భగవంతుల యొక్క భక్తుల సంగత్యము, భాగవత పఠనం అంటే భాగవతం అంటే స్క్రిప్చర్స్ రీడింగ్, మథురా వాస్ అంటే హోలీ ధామాల్లో ఉండడము కానీ ధామాల్లో లేకపోయినా మనం మన ఇళ్లలో కొంచెం ఏదైనా ఒక గుడిలాగా చేసుకోవడం, మన మనసును గుడిలాగా చేసుకోవడము, అర్చామూర్తి సేవ. 5 చెప్పారండి. అర్చామూర్తి సేవ, భాగవత శ్రవణము, నామ సంకీర్తనము, ఇవి ఇలా 5 చెప్పారనమాట. సో ఈ వాటిలో ఏమైనా పాటించు. దీన్నే ఈ 5 లిమ్స్ ఆఫ్ భక్తి అని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. పంచాంగ భక్తి ఒకటి, నామ సంకీర్తనము, భగవత్ సేవన, భక్తుల సేవనము, భాగవత శ్రవణము, మధురావాసము అండ్ అర్చామూర్తి సేవ. ఈ 5 మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మామూలుగా చూసుకునే భక్తియుక్త మార్గంలో కూడా ఇవే, దిస్ కమ్స్ అస్ ఎ వెరీ డామినెంట్ థింగ్, రైట్? మనం ఉండే ఆల్రెడీ ఈ భక్తి మనం చూసే ప్రాసెస్లో ఇవి బాగా డామినెంట్గా కనబడతాయి. తర్వాత ఫస్ట్ మైండ్, తర్వాత ఫాలో ది భక్తి ప్రాసెస్ అని చెప్పారు. అది కూడా నువ్వు ఫాలో కాకపోతే ఏమవుతుంది? అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. Anababu, you want to read the thing? English? Sure. Hare Krishna. If you cannot practice the regulations of Bhakti Yoga, then just try to work for me, because by working for me, you will come to the perfect stage. Hare Krishna. Ranaka, మీరు తెలుగులో మీనింగ్ చదువుతారా? అభ్యాసం చేయుటకు అసక్తుడు అయినచో మత్పరాయణుడివై కర్మలను ఆచరింపుము. ఈ విధముగా నా నిమిత్తమై కర్మలను ఆచరించడం ద్వారా కూడా నన్నే పొందదవు. సో ఇప్పుడు మనం ఇలా అనుకున్నాం కదా, ఇది లైక్ కంప్యూటర్ లాంగ్వేజ్ లో చెప్పుకోవాలంటే గుడ్ ఫ్లో చార్ట్. ఇఫ్ దెన్ ఎల్స్, ఇఫ్ దెన్ అంటూ చెప్తుంటారు. ఫస్ట్ ఇఫ్ నువ్వు కంప్లీట్గా నా మనసుని లగ్నం చేయి, నీ మనసుని నీ బుద్ధిని లగ్నం చేయి, అది చేస్తే నువ్వు వచ్చేస్తావు తప్పకుండా. నువ్వు అది చేయకపోతే ఇఫ్ యూ ఫాలో భక్తి మార్గాన్ని పాటించు. ఆ భక్తి కూడా నేను చేయలేను సార్, నాకు చాలా కష్టము అంటే నువ్వు ఏదో పని చేయను అయినా ఆ పని నీకు చేస్తూ నా కొరకు పని చేయి. అంటే నీ చేసే పని అంతా నా కొరకు చేస్తే నువ్వు పర్వాలేదు. ఇది 3వది ఇఫ్ స్టేట్మెంట్. తర్వాత వచ్చేది దీని గురించి ఇక్కడ వివరణ జరిగింది. సారీ, వేర్ వి 11th.
అథైతదప్యశక్తోసి కర్తుం మజ్జోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తథా కురు యతాత్మవాన్. అయినను ఒకవేళ నీవు నా భావనను కలిగి కర్మను చేయుట యందును అసమర్థుడవైనచో సర్వకర్మ ఫలములను విడిచి ఆత్మస్థితుడవుటకు యత్నింపుము. సో బేసికలీ మన భగవంతుడి కొరకు పని చేయకుండా మన కొరకు మనం పని చేసుకున్నా మనకి ఏమైనా వచ్చినా భగవంతుడు అర్పించడం. అంటే మా యాత్ర లీడర్ చెప్తారు అన్నమాట. ఇది ఇంట్రెస్టింగ్. ఎలాగంటే మొదటి స్టేజ్ ఏంటంటే భగవంతుడి కొరకు పనిచేయడం ఏంటంటే మనం పనిచేయడం, మనకు వచ్చింది భగవంతుడికి వచ్చింది అంతా భగవంతుడికి సేవ కొరకు అర్పించడం. లేకపోతే మనకు వచ్చిన కొద్ది దీన్ని భగవంతుడి సర్వీస్ కొరకు అర్పించడం. అది కూడా చేయలేవు అనుకోండి, కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే, ఐ మీన్ ఇన్ దోస్ డేస్ వి యూస్ టు గెట్ సాలరీస్ త్రూ చెక్స్, రైట్? ఇప్పుడంటే బ్యాక్ ట్రాన్స్ఫర్లు వచ్చాయి. ఆ రోజుల్లో చెప్పే ఉదాహరణ, జస్ట్ ఐఎమ్ టెలింగ్ ద ప్రిన్సిపల్. ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు ఈ స్థితికి రావాలనుకుంటే అట్లీస్ట్ నువ్వు వచ్చాక చెక్కు భగవంతుడి దగ్గర పెట్టుకొని, భగవంతుడా ఇది నీదే అని తెలిసి మళ్ళీ నువ్వు తీసుకొని నువ్వు వాడుకో అని. సో అట్లీస్ట్ దట్ ఆ కాన్షియస్నెస్ అట్లీస్ట్ ఆ చెక్కు భగవంతుడి దగ్గర పెట్టాలనేది చాలు. అంత ఆ లెవెల్ వరకు కృష్ణుడు వెళ్తున్నాడు అనమాట. మనసు ఫస్ట్, తర్వాత భక్తి యోగం చేయి, భక్తి యోగం నా కొరకే పని చేయి, నువ్వు అది కూడా చేయకుంటే నీకు వచ్చింది కొంచెం నాకు ఈ అని చెప్పడం జరుగుతుంది అనమాట. 12 కర్మఫలాలు, అదే కదా కర్మఫలం మనకు వచ్చింది. యా శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగాశ్చాంతిరనంతరం. హరే కృష్ణ. 12 చదువుతారా రణక? తత్వము నిరంతర చేయు అభ్యాసము కంటేను జ్ఞానము శ్రేష్టము. కేవలము పరోక్ష జ్ఞానము కంటే, అనగా అనుభవరహితమైన జ్ఞానము కంటే, అంటే శాస్త్ర పాండిత్యము కంటే పరమేశ్వర స్వరూప ధ్యానము శ్రేష్టము. జ్ఞానము కంటేను కర్మ ఫల త్యాగము మిక్కిలి శ్రేష్టమైనది. ఏలననగా త్యాగము వలన వెంటనే పరమశాంతి లభించును. సో ఇక్కడ మళ్ళీ జ్ఞానాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఫిక్స్డ్ యువర్ మైండ్ ఆన్ కృష్ణ, భగవంతుడి దగ్గర చేయటము, భక్తియుక్తి సేవ చేయటము, 9 కృష్ణుడి కొరకు పని చేయడము, భగవంతుడికి ఆ యొక్క రిజల్ట్స్ని అర్పించడం, ఇవన్నీ భక్తి యోగంలోకి వస్తే, తర్వాత 11, 12లో ఇవన్నీ కూడా చేయకపోతే జ్ఞానాన్ని సముపార్జించి ఆ జ్ఞానంతో వచ్చే ధ్యానంతోనూ, జ్ఞానంతో వచ్చే దాంతో ధ్యానంతోనూ భగవంతుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, భగవంతుడిని అయితే ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా చెప్పేవన్నీ మనకి అప్పుడు మనకి వస్తాయి అన్నమాట. రినౌన్సింగ్ ఫ్రూట్స్ ఇస్ బెటర్ దాన్ మెడిటేషన్ అని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. అందుకని ఈ శ్లోకాల్లో ఈ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 13వ అధ్యాయం నుంచి 13వ శ్లోకం నుంచి 19వ శ్లోకం ఏవైతే చేస్తే, ఇవన్నీ చెప్పాక దిస్ ఇస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. మనకి మనలో ఏ గుణాలు ఉంటే మనం కృష్ణుడి దగ్గరికి మన కృష్ణుడికి మనం ప్రీతిపాత్రం అవుతామని చెప్తారు. అన్నబాబు, కెన్ యూ రీడ్ దిస్ 13 to 19 ఇంగ్లీష్? నేను ఇంగ్లీష్ చదువుతామో, కానీ ఈ శ్లోకాలు ఒక్కసారి చదువుకోగలిగితే బాగుంటుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఇంగ్లీష్ చదివేస్తాను. దీంట్లో యోమే భక్త సమే ప్రియ అని నేను శ్లోకాలు పెడతాను అయితే. అంటే నేను కాదు, ఆంటీని చదవమని. ఆంటీ చాలా బాగా చెప్తున్నారు. అదేం లేదు, 6 శ్లోకాలు చాలా బాగుంటాయి. యోమే భక్త సమే ప్రియ ఈయన పెట్టే లోపల నేను ఒకటి చెప్తాను. నిత్యాసేవిని మాతాజీ అని వైజాగ్ ప్రెసిడెంట్ వైఫ్ ఉంది. ఆవిడ ఈ టాపికే తీసుకొని మాట్లాడు ఈ శ్లోకాల గురించి, హౌ టు బికమ్ డియర్ టు లార్డ్ అని. ఎప్పుడైనా మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. బ్యూటిఫుల్ లెక్చర్ క్లాస్, చాలా బాగుంటుంది. అది మాధవుడు మెచ్చిన మానవులం అవుదాం అని చిన్నయ్య స్వామి వారు కూడాను పిల్లలకి ప్రజ్ఞాలో వాటిలో పెట్టారు. అంటే మాధవుడు మెచ్చిన మానవులం అవుదాం అని. చాలా బాగుంటుంది. అంటే ఈ దీంట్లో క్వాలిటీస్, ఆయనకి నచ్చిన క్వాలిటీస్ చెప్తాను అమ్మా. ఉన్నది ఆయన జేఎన్ గారి లెక్చర్ ఉందా, అవైలబిలిటీ ఉందా మనకి యూట్యూబ్ లో? ఇది నాకు నేను అక్కడ యూట్యూబ్ లో ఉందో లేదో తెలియదు, కానీ ప్రజ్ఞా క్లాసుల్లో పిల్లల కోసం ఉపన్యాసం లాగా, అంటే లెసన్ లాగా రాశారనమాట ఆయన. ఈ శ్లోకాలు ఇచ్చి పిల్లలకి దీంట్లో గుణాలు ఏవైతే చెప్పారో అవి పిల్లలకి వాళ్ళకి ఒక చెక్ లిస్ట్ లా చేసి, మీరు జస్ట్ చెక్ ఇట్ ఇన్ యువర్ డే టు డే లైఫ్ ఇఫ్ యూ కెన్ ఫాలో దీస్ అని. అంటే చాలా బాగుంటాయి. అది అందుకని ఒక్కసారి ఆ శ్లోకాల్లో చదువుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం ఇవాళ దీని మీద కొంచెం టైం స్పెండ్ చేద్దాము, ఇఫ్ యూ డోంట్ మైండ్.
యా షూర్ 30 నుంచి కదా. 30 minutes. Thanks, question Satya, yeah. for reminding this. Somehow I was in my own trip of doing it fast. లేదు అంటే కాదు, ఇది ఎందుకంటే ఇది మన పిల్లలకి చెప్పుకోవడానికి, మనకి అంటే మన వాళ్ళకి పిల్లలకి అందరికి చెప్పుకోవడానికి బాగుంటుంది. అందుకని దీస్ ఆర్ గుడ్ థింగ్స్ అని. అద్వేష్టా సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పితమనో బుద్ధి యో మద్భక్త సమే ప్రియః. So Annababu, Satya, you only read this ద్వేషం అనేది. ఒక నిమిషము, జస్ట్ గివ్ మీ. ఓకే. ద్వేషం అన్నది లేకుండా సర్వజీవుల ఎడ మైత్రిని కలిగిన వాడును, మమత్వము లేనివాడును, మిథ్యాహంకార రహితుడును, సుఖ దుఃఖములు రెండింటి యందును సమభావము కలవాడును, క్షమా గుణము కలవాడును, సదా సంతుష్టుడైన వాడును, ఆత్మ నిగ్రహము కలవాడును, తన మనోబుద్ధులను నా యందు లగ్నము చేసి దృఢ నిశ్చయముతో నా భక్తి యందు నియుక్తుడైనట్టి వాడును అగు నా భక్తుడు నాకు అత్యంత ప్రియుడు. వెరీ టాల్ ఆర్డర్ మనం చూసుకోవాలనుకుంటే ప్రతి ఒక్క దాంట్లో ఒక బారోమీటర్ లాగా చూసుకుంటే మనం సమ్వేర్ విల్ వెరీ లో ఇన్ ది స్కేల్. కానీ అట్లీస్ట్ ఇవి ఇచ్చారు. ఆస్పిరేషనల్ గోల్స్ కానీ ఎక్కడొక్కడ ఇది తెలుసుకోవడం వల్ల ఒక్కొక్కడు ఈ యొక్క ఇట్ పుట్స్ యాజ్ అ సేఫ్టీ నెట్ సమ్ టైమ్స్. ఒక్కప్పుడు మనని మనం ఒక సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ ఉంటాయి. ఇది మనసులో ఉంటే ఎప్పుడప్పుడు మన మనసులో టిక్ టిక్ అని వస్తుంటాయి అనమాట. ఏదైతే మన అందుబాటులో ఉందనుకోండి, ఇంట్లో ఎప్పుడైనా రేఖన్ అవుతుంది, స్వీట్స్ అనేవి ఉన్నాయని మనకి ఎక్కడున్నాయని తెలిస్తే మనకి ఆ స్వీట్స్ తినకూడదని తెలియదు, అది కావాల్సిన టక్క మనకి అందుబాటులో ఉంచున్నట్టు స్వీట్ తిని మనం ఆనందిస్తాం. అలానే ఇవి కూడా మన మనసులో ఉంటే ఎప్పుడప్పుడు టపక్కన వస్తుండే, కానీ మనసులో పెట్టుకోలేదు అనుకోండి, మనం వాటి గురించే రావన్నమాట. ఇట్స్ వెరీ వెరీ న్యాచురల్ థింగ్. నేను ఈ 12th చాప్టర్ గురించి ఆలోచిస్తున్నాను. ఎస్టర్డే వీ హ్యాడ్ ఎ వెరీ టఫ్ డే ఇన్ మై ఆఫీస్. మా అమెరికా బ్రాంచ్ వాళ్ళు దే క్రియేటెడ్ అఫ్కోర్స్ when we went for a live, we made a mistake. The design problem was there and there was a real bug, and bug was identified and some payment was getting delayed, so a lot of pressure was there on me and my colleagues, and colleagues were working very well and they fixed it. They identified the problem because it's the first transaction they did in this year to 2021 where they had some posting dates of 2020, so bug was there. Definitely it's a new application, mobile application. మామూలుగా ఏ అప్లికేషన్లో ఉంటాయి కదా తప్పులు, కానీ అది అయ్యింది. దాంట్లో అక్కడ మా లోకల్ ఉన్నాడు అనమాట ఒక వాడు. ఈజ్ అ టఫ్ గాయ్. నాకు 2 ఛాలెంజెస్ వాడతావు. ఈజ్ అ వెరీ టఫ్ గాయ్ అండ్ హెడ్ స్ట్రాంగ్ గాయ్. అండ్ అది చేసాక వీఆర్ రెడీ టు గోలే, బట్ హీ హాస్ టు అప్రూవ్ ఇట్, హీ హాస్ టు డూ అన్ యూఐటీ. వాడు అంటాడు నేను ఎందుకు చేయలేదు, మీ బగ్ కదా, బికాస్ దెర్ వర్ సమ్ అదర్ ఇష్యూస్ విత్ హిమ్. నేను టెస్ట్ చేయను అంటాడు. నువ్వు టెస్ట్ చేయకుండా హౌ కెన్ వీ గోల్ అని మేము అంటాం. దాంతో గొడవ. నాకు కోపం వచ్చి వాళ్ళని వీళ్ళని అరిచి గిరిచాలి చేసి అహంకారం అనేది. సో నేనేమో 12వ అధ్యాయం చెప్పాలి, అహంకారం లేకుండా నేను ఐఎమ్ యూజింగ్ మై ఫోర్స్ టు గెట్ థింగ్స్ డన్. వాడి బిహేవియర్ ఏంటంటే నన్ను ఎందుకు ఇట్లా బాధ పెడుతుంది, ఎంత హోల్ రోజంతా కన్ఫ్యూజన్. తర్వాత ఇంకొక నా ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్య మాకు అన్నబాబు గారు చెప్పారు, సత్య రామాయణం చదవమని చెప్పారు. కొన్ని బాలకాండలో కొన్ని సరుకులకి నిన్నటి నుంచే మేము సుందరకాండం మొదలుపెట్టాం. రోజు రాముడిని తలుచుకుంటూ హనుమంతుని తలుచుకుంటున్నాం. కానీ ఆ వాడి పేరు ఎవరైతే నేను డీల్ చేస్తున్నానో వాడి పేరు కూడా రాముడు. రామ్ అని వాడిని కసరుకుంటూ తిట్టుకుంటూ ఇక్కడ రాముడిని తలుచుకోవడం ఇస్ అ బిగ్ కాన్ఫ్లిక్ట్. అందుకని నేను పొద్దున్న లేచినప్పుడు 5 minutes ఐ వాజ్ జస్ట్ మెడిటేటింగ్ అనమాట. నేను చేస్తున్న తప్ప రైటా, నేను అహంకారంతో వాడిని తప్పనుకుంటున్నానా లేక నేను తప్పనుకుంటున్నాను, ఇది ఎందుకు వచ్చింది ఇంట్రాస్పెక్షన్. లేకుంటే నేను ఆ కోపంతోనే లేచాడని ఇంకేదో చేశాను. కానీ ఇలా ఇవాళ 12వ అధ్యాయం గురించి మాట్లాడాలి, ఇలాంటి క్వాలిటీస్ ఏవో వస్తాయేమో, ఇలా మళ్ళీ నాకు సత్య గారు గుర్తు చేస్తారేమో అని అలా అది తెలియదు నాకు. కానీ ఇలాంటి ఏదైనా సిచ్యువేషన్ ఉంటుందేమో నేను ఆ ఇంట్రాస్పెక్షన్ చేసుకొని కొంచెం కూల్ అయిపోయాను అనమాట. ఫోన్లో అయిపోయింది, అది అయిపోయింది, వాడు ఆఖరికి ఒప్పుకున్నాడు, అది గోల్ అయిపోయింది, బాగానే ఉన్నారు, ఓకే.
కానీ అంటే నిన్న రాత్రి నేను పడుకునే మూడు ఏంటంటే ఇది అయ్యాక ఐ వాంటెడ్ టు టీచ్ మై లెసన్. వాళ్ళ ఎండి దగ్గరికి వెళ్ళి ఐ వాంటెడ్ టు, నేను మా కొలీగ్స్ టీమ్ మెంబర్స్ కూడా చెప్పాను, లెట్స్ స్టాప్ సపోర్టింగ్ దిస్ గాయ్, లెట్స్ కాల్ ఇట్ ఎ డే, ఫినిష్, we had enough of this guy. Let's take him. I mean, whatever it happens, if he loses his job also I don't care. ఆ లెవెల్కి వెళ్ళిపోయాను నేను. అంటే ఒక 1 day ప్రెషర్కి. అప్పుడు మళ్ళీ ఇలాంటివి గుర్తొస్తే మళ్ళీ అనిపిస్తుంది, ఇట్లాంటివి నేను కూడా నేను చేసినప్పుడు కూడా ఇంకోళ్ళు బాధపడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా నాకు ఇప్పుడు బాధ కలుగుతుంది. ఆల్ ద థియరీ ఆఫ్ కర్మ, వాట్ యు గివ్ ఈజ్ వాట్ యు గెట్ అండ్ వాట్ యు గెట్ ఈజ్ వాట్ యు గివ్. సో అందుకని అయిపోయింది గప్చుగా. మళ్ళీ ఈ రోజు మళ్ళీ అందరం కలుసుకొని సత్సంగం చేసుకొని మళ్ళీ లెట్స్ మూవ్ ఆన్ లైఫ్ అనేది ఆ కూల్నెస్ ఎందుకు వచ్చిందంటే ఇది ఎక్కడో మనసులో ఉందన్నమాట, ఇలా ఉంది. అలాగా మనకి ఇది లభ్యంగా ఉంటే ఆటోమేటిక్గా అప్పుడు మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఒక్కప్పుడు వస్తాయి, ఒక్కప్పుడు రావు, కానీ మనకి ఈజీగా ఉండదు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్స్ సత్య ఫర్ రిమైండింగ్ దిస్. ఈ క్షమాగుణము, మిథ్యాహంకారం, నిన్న I was very much part of that whole exercise. Yeah. యస్మాన్నో ద్విజతే ఒక్క నిమిషం. Yeah. 15. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షామర్షభయోద్వేగై ముక్తో యస్స చ మే ప్రియః. Gautam, you want to read this? హరే కృష్ణ. ఎవ్వరికిని కష్టమును కలిగించని వాడును, ఎవరి చేతను కలతకు గురికాని వాడును, సుఖ దుఃఖములందు మరియు భయోద్వేగములందును సమచిత్తునిగా ఉండువాడును అగు మనుజుడు నాకు మిక్కిలి ప్రియుడు. Okay, so this is very, very good. Paisali, you want to comment anything when Gautam is reading this? Very personal comment, confidential comment. Or you want to talk to me separately? Yeah, better, that's better. Let us take this offline. Okay, fine. Okay. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియః. Hare Krishna. Birija, you want to read the Telugu? హరే కృష్ణ. సాధారణ కార్యకలాపముల ఆశ్రయింపని వాడును, పవిత్రుడును, సమర్థుడును, ఉదాసీనుడును, సర్వ వ్యధల నుండి ముక్తుడైన వాడును, ఏదేని ఫలము కొరకై తీవ్ర కృషి చేయని వాడును అగు నా భక్తుడు నాకు మిగుల ప్రియుడు. హరే కృష్ణ. ఇలాంటి క్వాలిటీస్ మళ్ళీ భగవద్గీతలో జ్ఞానయోగంలో చెప్పినప్పుడు కూడా చాలా చోట్ల వస్తాయి. లాంగ్ లిస్ట్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ వస్తుంటారు అనమాట. బట్ సాధారణ కార్యకలాపాల ఆశ్రయింపని వాడు అంటే మెటీరియలిస్టిక్ యాక్టివిటీస్ అంటాం కదా, దాంట్లో చేయనివాడు. సో విల్ గో టు 18 and 19. 17 సారీ పద్మాసిని, వుడ్ యు లైక్ టు రీడ్? యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియః. ఉప్పొంగట గాని దుఃఖించట గాని తెలియని వాడు, శోకించట గాని వాంఛించట గాని ఎరుగని వాడు, శుభాశుభములు రెండింటినీ త్యాగము చేసిన వాడును అగు భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు. హరే కృష్ణ. సో వదినాజీ మీరు తిరుమల శ్లోకం కూడా చదవండి, మీరు మీనింగ్ కూడా చదవండి. సమశత్రో చ మిత్రే చ తదా మానవా మానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః. శత్రువుల ఎడను మిత్రుల ఎడను మిత్రుల ఎడ ఓకే ఫైన్, గో అహెడ్ సారీ. శత్రు మిత్రుల ఎడ సమభావం కలిగిన వాడును మానవమానములందు శీతోష్ణములందు సుఖ దుఃఖములందు నిందాస్తుతుల యందు సమబుద్ధి కలిగిన వాడును అసత్సంగము నుండి సదా విడిబడి ఉండువాడును సదా మౌని అయి ఉండువాడును దేని చేతనైనను సంతుష్టి నొందెడేవాడును నివాసం ఏదైనను లెక్క చేయని వాడును
జ్ఞానమునందు స్థితుడై ఉండువాడును నా భక్తియుత సేవ యందు నియుక్తుడైనట్టి వాడును అగు మనుజుడు నాకు అత్యంత ప్రియుడు. హరే కృష్ణ. అది శ్లోకం సెకండ్ చదవలేదు. That's okay, fine. So now we'll move to the సో ఈ భక్తి యోగంలో భగవంతుడికి మనం ఎలా దగ్గర అవుతాం అనేది ఎన్నో లక్షణాలు ఇవ్వడం జరిగింది. ఈ లక్షణాల్లో ఎన్నో మనకి అట్లీస్ట్ నా బట్టి నేను చూసుకుంటే ఎన్నో మనకి లేకపోవచ్చు, ఏదో కొద్దో గొప్ప కొన్ని ఉండవచ్చు. కానీ ఈ లక్షణాలు కొన్ని మనలో మన మనసులో ఉంటే ఇందాక నేను చెప్పినప్పుడు ఎప్పుడో అది మనకు ఒక సేఫ్టీ నెట్ కింద మనకి ఆస్పిరేషనల్ గోల్స్ లాగా కూడా కనబడి మన జీవితాన్ని ఇంకా కొంచెం ఇప్పుడున్న దానికంటే కూడా ముందరికి మంచిగా సాగించుకునేదానికి చాలా ఉపయోగపడతాయని చెప్పడం జరుగుతుంది. ఆఖరి శ్లోకం నువ్వు చదువు. శ్లోకం నువ్వు చదివితే. ఏతు ధర్మామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమా భక్తాస్తే తీవ మే ప్రియాః. నన్నే పరమగమ్యంగా చేసుకొని భక్తి యోగమని అమృత పథమును అనుసరించుచు శ్రద్ధతో దీని యందు సంపూర్ణంగా నియుక్తులైన వారు నాకు అత్యంత ప్రియులు. హరే కృష్ణ. ఇలా 12వ అధ్యాయం ఎండ్ అవుతుంది. ఫస్ట్ చాలా ఆప్షన్స్ తోను భక్తి, ఇంపర్సనల్, పర్సనల్, సాకార నిరాకార దాంతో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఈ యొక్క భక్తుడికి ఉండే లక్షణాలు ఎవరికైతే ఏ లక్షణాలు ఉంటాయి భగవంతుడికి మన అత్యంత ప్రీతి ప్రాప్తమవుతా వాడి గురించి చెప్పడం జరుగుతుంది. ఇవాళ ఇంకొక 5 minutes కొంచెం ఈ ప్రోగ్రామ్ ఎక్స్టెండ్ చేద్దాము. జూలైలో మనం ఒకసారి సంహిత 12వ అధ్యాయం చాటింగ్ చేసేది మనం విన్నాము. ఇవాళ 12వ అధ్యాయం మనము చదువుకుంటున్నాం కనుక మళ్ళీ అదే నేను ఐ విల్ రిపీట్ అది. సో ఐ విల్ పుట్ ది ఆడియో అండ్ ఐ విల్ ఫస్ట్ షేర్ ది థింగ్ అండ్ దెన్ విల్ స్టార్ట్ ది ఆడియో. సో 12th చాప్టర్ అంతా ఒక్కసారి కలిసి చదువుకున్నట్టు కూడా ఉంటుంది అనమాట. జస్ట్ గివ్ మీ 1 minute. సో ఐ విల్ స్టార్ట్ ది ఆడియో. One second. Sorry. Did I put the wrong thing? Om Shri Krishna Parabrahmane Namaha. Srimad Bhagavad Gita Atha Dwadashodhyayah Bhakti Yoga. One second. Om Shri Krishna Parabrahmane Namaha. Srimad Bhagavad Gita Atha Dwadashodhyayah Bhakti Yoga. Arjuna Uvacha Evam Satata Yuktaye Bhaktas Tvam Paryupasate Ye Chapyaksharam Avyaktam Tesham Ke Yoga Vittamaha. Shri Bhagavan Uvacha Maya Veshyamano Ye Mam Nitya Yukta Upasate Shraddhaya Parayopetaha Te Me Yuktatama Mataha Ye Tvaksharamanidesyam Avyaktam Paryupasate Sarvatra Gamachintyancha Kutasthamachalam Dhruvam Samniyamyendriyagramam Sarvatra Samabuddhayaha Te prapnuvanti mameva sarvabhutahite rataha kleshodhikatarastesham avyaktasaktachetasam avyakta hi gatir dukkham dehavadbhiravapyate etu sarvani karmani mayi sanyasya matparaha
तेषामहं समुद्धर्त मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसाम् मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान् श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानात् ध्यानं विशिष्यते ध्यानात् कर्मफलत्यागः त्यागात् शान्तिरनन्तरम् अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखः सुखः क्षमी सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः यस्मान्नो द्विजते लोकः लोकान्नो द्विजते च यः हर्षामर्षभयोद्वेगैः मुक्तो यः स च मे प्रियः अनपेक्षः सुचिर्दक्षः कतव्यथ अनपेक्षः सुचिर्दक्षः उदासीनो गतव्यथः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान् यः स मे प्रियः समशत्रौ च मित्रे च तथा मानावमानयोः शीतोष्णसुखदुःखेषु समसङ्गविवर्जितः तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः ये तु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धाना मत्परमा भक्तास्तेतीव मे प्रियाः इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे भक्तियोगो नाम 12ोऽध्यायः। Thanks to Samhita, thanks to Padmasini for wonderful recitation. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. అందరికి హ్యాపీ పొంగల్ మావా. హ్యాపీ పొంగల్. ఇందాక నేను ఒక్కసారి జస్ట్ 1 more minute, సారీ ఐఎమ్ ఎక్స్టెండింగ్ దిస్. ఇందుకంటే ఇవాళ భక్తియుక్తి సేవ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒక్కటి ఇందాక నేను చైతన్య మహాప్రభు గురించి చెప్పాను కదా. యూర్ ఏబుల్ టు సీ? అవును మా కనబడతా. పంచాంగ సాధు సంఘ నామ కీర్తన భాగవత శ్రవణ మధురావాస శ్రీమూర్తిర శ్రద్ధయ సేవన. One should associate with devotees, chant the holy name of the Lord. Here Srimad Bhagavatam recite at Mathura and worship the deity with faith and veneration. పంచాంగ భక్తి అని చెప్తారు. దీంట్లో సకల సాధన శ్రేష్ఠ ఏయి పంచాంగ కృష్ణ ప్రేమ జన్మాయ ఏయి పంచేర అల్ప సంగ.
These 5 limbs of devotional service are the best of all. Even a slight performance of these 5 awakens the love of Krishna. Ani chepparanamata. So with this we conclude, and again, once again, thanks to Samhita and all. Wish you a very, very happy Pongal. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare.